యూట్యూబ్ ఛానల్ ఉందండి, బిందు నాయుడు అని. వాళ్ళలో ఆర్డర్ వచ్చిందండి, శనగపప్పు వాళ్ళలో ఆర్డర్ వచ్చిందండి నాకు. నేను చేస్తున్నానండి. ఇదిగో ఆయిల్ డబ్బా అండి, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నానండి నేను. ఇదిగోండి, ఇదండి వాళ్ళు ఏమని చెప్పారండి, వేస్తున్నానండి. రుబ్బేసుకుని పక్కకు పెట్టానండి. ఇందులో పేపర్ వేస్తాను. పేపర్ తీసుకోవడానికి మర్చిపోయాను. అనుకోండి, ఆయిల్ పట్టకుండా తినేస్తాం, ఆయిల్ లేకుండా తినేస్తాం అన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ మనం చిన్న మంట పెట్టుకోవాలండి. చిన్న మంట పెట్టుకున్న తర్వాత ఐలో పెట్టుకోవాలి. ఇదిగోండి, నాకు వీడియో ఎడిట్ చేయడం గట్టా ఏమీ రాదండి. ఓన్లీ ఇలాగే నాకు వచ్చినట్టు చేస్తున్నానంటే కాదండి, నేను నేర్చుకున్నాయే మా అమ్మ వాళ్ళ దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర, మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర. ప్రతి రావనంటే ఏమి కాదండి, అన్నీ నేర్చుకుంటే అన్నీ వస్తాయండి. రావని మనం కూర్చుంటే ఏది అవ్వదు కదండి. మన లిమిట్లో మనం బతుకుతా పోవాలండి. మన పని మనం చేసుకున్నా కూడా చేయనివ్వరండి జనాలు. ఏం చేస్తాం, అంతే. కొన్ని జీవితాలు అలాగే వెళ్ళిపోవాల్సిందండి. ఇదండి నాది యూట్యూబ్ ఛానల్ ఉందండి, బిందు నాయుడు. నా వంటలు వచ్చి రాణిగారి వంటలండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు నన్ను ఆదరించండి, ఆర్డర్స్ ఇవ్వండి. మీకు ఇచ్చి ఫుడ్డు క్వాలిటీగా నేను తిని ఫుడ్డే మీకు ఇస్తున్నానండి. అదండి, నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. అదిగోండి, చూడండి. ఇవ్వండి, శనగలండి. శనగలు కావాలని శనగలు గారెలు వేయమన్నారు. శనగలతో గారెలు వేస్తున్నాను నేను, వాళ్ళు వేస్తున్నాను. ఇదిగోండి, ప్రతిదీ సిమ్లో పెట్టి చేస్తానండి. మీ ఆరోగ్యమే నాకు కావాల్సిందండి. నేను ఆరోగ్యంగా ఉంటానండి, మీకు ఆరోగ్యంగా పెడతానండి.
ఇదిగోండి నేను వేసిన వడలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూసారా. నేను పొట్టు తీయకుండా నానబెట్టింది ఇదిగోండి శనగలు మా రాయలసీమ నుంచి వచ్చినాయండి. మా ఏప్రిల్ వాళ్ళు చేలోంచి వచ్చినాయండి. ఇదిగోండి మా ఏప్రిల్ వాళ్ళు పంపించారండి. మా పెద్ద పాప వాళ్ళ అత్తగారు పంపించిందండి. పల్లీలు అన్నీ పంపుతారండి వాళ్ళు నాకు. ఇక్కడే ఉంటారు మా ఏప్రిల్ వాళ్ళు పంపించారండి. అదండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి, నేను చేసి పంపిస్తాను. ఒక రోజు ముందు ఇవ్వండి, అదే 2-3 అవర్స్ ముందు ఇచ్చినా పర్వాలేదండి. అప్పటికప్పుడు నేను నానబెట్టి చేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టి గట్రా అసలు ఏది చేయనండి. ఒకరోజు ముందు చెప్తే మీకు మంచిగా ప్లాన్గా చేసి ఇస్తానండి. ఓకేనా అండి? ఓకే అండి, బాయ్ అండి. ఓకే, బాయ్ అండి.